ఏంటో చెప్పు. నిన్ను లోపలికి రమ్మంటున్నారు. ఈ కళ్ళతో నేను చూడలేను. అయితే కళ్ళు మూసుకో. ఇప్పటికే నోరు మూసుకున్నానని అందరూ ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇప్పుడు కళ్ళు కూడా మూసుకుంటే 16 రోజుల పండగ తర్వాత ఆద్యాసీనులు శోభనం కూడా కానిచ్చేస్తుంది మీ అక్క. వచ్చే ఏడు పాపనో బాబునో ఎత్తుకుని ఇక్కడే ఇలాగే పచార్లు చేస్తావనుకుంటా. వెటకారాలు ఆపుతావా నువ్వు? నాకసలే మండిపోతుంది. వదినా, అదిగో ముత్తైదువులు వస్తున్నారు చూడు. అక్కడికి మీరు కానట్టు అలా అంటావేంటి పార్వతి? ఎందుకొచ్చారు? నల్లపూసల కార్యక్రమం అని జానకమ్మ ఇంటికొచ్చి మరీ చెప్పిందిగా. తంతు లేదు బొంతు లేదు, వెళ్ళండి. అయ్యో అయ్యో, భోజనాలున్నాయి కదా వదినా. ఆ వేళకి గిన్నెల్లో పెట్టి నేను పంపిస్తానులే, మీరు వెళ్ళండి. అదేంటి పద్మ అలా అంటావు? జానకమ్మకు బొట్టు పెట్టి మరీ రమ్మన్నారు కదా. బొట్టున్నందుకేనా వచ్చింది? అయితే ఇప్పుడు వెళ్ళండి. ఓసి నీ పిచ్చి పాసుగాను బొట్టు చెరిపేశావేంటి? ఫంక్షన్ లేదని చెప్తున్నాను కదా, వెళ్ళమంటే అర్థం కావట్లేదా? పదండే, పిలిచి అవమానిస్తున్నారు, పదండి. అదేంటొదినా అంత పని చేసావు? నువ్వు ఇలా చేసావని బావగారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? నేను మాట్లాడుకుంటా ఉంటే నా నోట్లో మన్నేస్తున్నారు. నా కొడుకు నా చేయి జారిపోతుంటే చప్పట్లు కొడుతూ చూస్తూ ఉండాలా? అయ్యో ఏంటి సార్, అందరినీ భయపెట్టే మీరు ఇప్పుడు బలికి భయపడుతున్నారా? మీ లేడీస్ మాత్రం బొద్దింకలకు భయపడరా ఏంటి? ఎవరు భయాలు వాళ్ళకుంటే. అవునా? ఇదిగో బలి చూడండి, చూడండి బలి. సార్ ఇదిగోండి బలి, బలి. ఇకపై నుంచి బల్లికి భయపడిన కోచ్ సార్. ఓకేనా? పేరు బాగుందా? నిన్ను సరే సార్, మీ పంచ ఊడిపోయింది. అయ్యో పంచలేదు ఏం లేదు నిన్ను. సరే సార్, సరే సార్ వదలండి. నన్ను బల్లి పేరు చెప్పి భయపెట్టిస్తావా? ఇప్పుడు నీకు ముద్దు పెడతా, ఏం చేస్తావో చూస్తా. వదలండి సార్. ముందు మీరు రెడీ అవ్వండి. రామా, నాకు పంచ కట్టుకోవడం రాదు, నువ్వే కట్టాలి.
నువ్వు సిగ్గుపడితే నువ్వు సిగ్గుపడితే నువ్వు సిగ్గుపడితే బాగుంటావే. మీరు ఇవన్నీ ఆపి రామ ముందు షర్ట్ వేసుకోండి. వెళ్ళండి.